ఏం నాన్న? నీతో చెప్పకుండా ఈ పూట నేను పనిచేశాను. ఏమిటి నాన్న? మన ఇంట్లో ఓ పరదేశికి నీడిచ్చాను. ఎవరు వారు? ఎవరో అమాయకుడల్లే ఉన్నాడు. ముఖము మాట చూస్తే అన్నం తిని ఎన్నాళ్ళో అయినట్టుంది. ఏదైనా ఉద్యోగం ఇప్పించమని చాలా దీనంగా అడిగాడమ్మా. అయ్యో పాపం, ఎంత కష్టంలో ఉన్నాడో. ఏదైనా సాయం చేయండి నాన్న. చేశానమ్మా, అందుకనే నీతో చెప్తున్నాను. మన ప్రమీలకు పాఠం చెప్పమన్నాను. మంచిది నాన్న. ఆయన ఏం చదువుకున్నారో? ఏదో కొంచెం చదువుకున్నట్టే కనిపిస్తున్నాడు. బిఏ చదివే మీ అన్నయ్యకు చదువు చెబుతావా అంటే ఓ చెబుతానన్నాడు. సరే, మన చిన్నమ్మాయికైనా పాఠం చెప్పలేకపోతాడా అనుకున్నా. ఏమంటావు? అలాగే. సంస్కారం కొందరి ముఖాల్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అతను బాగా చదువుకున్నవాడేమో. ఏమైనా గాని ఏదో ఉద్యోగం దొరికే వరకు అతడు మన ఇంట్లో ఉంటాడు. అతని వాలకం చూస్తే ఏది అడిగి పెట్టించుకునే వాళ్ళ కనబడటం లేదు. నువ్వే కాస్త జాగ్రత్తగా విచారిస్తూ ఉండు. అలాగే నాన్న. రేపటి నుంచి ప్రమిలను వెళ్ళి పాఠం చెప్పించుకో. సరే నాన్న.